మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సాలిడ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎమోషనల్ డ్రామా. వన్ టైమ్ వాచబుల్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వన్ టైమ్ వాచబుల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్విజ్. దిస్ ఈస్ పుషి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మన మాస్ మహారాజా రవితేజ గారు యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇరుముడి. చాలా రోజుల తర్వాత రవణ నుంచి వచ్చిన ఒక జెన్యూన్ అండ్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. డైరెక్ట్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ రవణాస్ మాస్ కంబ్యాక్ అనే చెప్పాలి. సో ముందుగానే చెప్పేస్తాను, మనం ఈ వీడియోలో రివ్యూ అయితే చేయట్లేదు, జస్ట్ మనకేమనిపించిందో అదైతే చెప్తున్నాం. ఇది జస్ట్ నాకు నచ్చిందో లేదో అంతే, అది మాత్రం చెప్తా. మీకు నచ్చేదని అయితే నేను పక్కా చెప్పలేను, అలా అని చెప్పి నచ్చుతుందని కూడా పక్కా చెప్పలేను. సో ముందుగా స్టోరీ విషయానికి వస్తే కోర్ ప్లాట్ వచ్చేసి ఫాదర్ అండ్ చైల్డ్ ఎమోషన్ మీదే చాలా మేజర్గా అయితే ఈ మూవీ మొత్తం నడుస్తుంది. స్టోరీ అయితే చాలా సింపుల్ స్టోరీనే విత్ టూ ఎక్సలెంట్ ట్విస్ట్స్. సో శివ నిర్వాణ గారు ఈ మూవీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన డ్రామా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కీప్స్ యూ ఫుల్లీ ఎంగేజ్డ్ త్రూఅవుట్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. సీన్కి మధ్య ఫ్లో చాలా స్మూత్గానే ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టడం కానీ అన్వాంటెడ్ లైక్ సీన్స్ కానీ పెద్దగా అయితే ఏం అనిపించలేదు. మదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్కి అయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. సో ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రవణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఇలాంటి క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది, అదైతే మనకు తెలిసిందే. ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, హీరోయిజం కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఆయన క్యారెక్టరైజేషన్ ఆడియన్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇక రవణ డాటర్ రోల్లో చేసిన బేబీ నక్షత్ర, తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ మీదకి వచ్చే ప్రతి సీను చాలా బాగుంటుంది. డాటర్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ క్యాస్ట్ ప్రియా, భవానీ శంకర్, సాయి కుమార్ అండ్ అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్కి తగ్గట్టు ఫుల్ జస్టిస్ చేశారని చెప్పుకోవచ్చు. ఎవరు ఎక్కడ ఓవర్డోస్ యాక్టింగ్ అయితే చేయకుండా ప్లాట్ డిమాండ్ చేసిన తగ్గట్టుగానే న్యాచురల్గా చేశారనే చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉన్న హై మూమెంట్స్ అండ్ ట్విస్ట్స్ గురించి మాట్లాడుకునేది అయితే వితౌట్ ఎనీ స్పాయిలర్, ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ ఈజ్ మల్లెపూల పల్లకి సాంగ్. సినిమా మిడిల్ అంటే ఇంటర్వల్ తర్వాత ఈ సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎస్పెషలీ ఆ సాంగ్ అయితే డీజే సాంగ్ వర్షన్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరో సీట్ మీద కూర్చోడో చెప్తున్నా పక్కా గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది ఈ సాంగ్ పిచ్ కానీ విజువలైజేషన్, సౌండ్ డిజైన్ అన్నీ క్రేజీగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్ ఇంటర్వల్ బ్లాక్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్లో అయితే 2 ట్విస్టర్స్ దాకా అయితే ఉంటాయి. సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయని చెప్పొచ్చు. థియేటర్లో ఆ ట్విస్ట్ రియల్ అయ్యే మూమెంట్ ఆడియన్స్కి అయితే కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా టైం తీసుకుంటుందేమో. ప్యూర్ ఎమోషనల్ హై అయితే ఇక్కడ మనం చూస్తాం. ఇక ఫైనల్ టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం ఈజ్ ద రియల్ సోల్ ఆఫ్ ద మూవీ. హీరో ఎలివేషన్కి, ఫాదర్ డాటర్ సెంటిమెంటల్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. బీజిఎం లేకపోతే ఆ సీన్స్లో అవుట్పుట్ ఈ రేంజ్లో ఉండేది కాదేమో అని అయితే అనిపించింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే రిపీట్ మోడ్లో వినే తగ్గట్టుగానే ఉంది. మల్లెపూల పల్లకి డీజే వర్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ అండ్ లైటింగ్ సెటప్ చాలా రిచ్గానే ఉన్నాయి. అలాగే న్యాచురల్గా కూడా ఉన్నాయి. ఎవ్రీ ఫ్రేమ్ విజువల్గా చాలా నీట్గా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పుడూ టాప్ క్లాస్లో ఉంటుంది. ఇదైతే మనం ప్రతి సినిమాలోనూ చూడవచ్చు, ఈ సినిమాలోనూ అలానే ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇరుముడి ఈజ్ ఏ కంప్లీట్ ఎమోషనల్లీ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ హై ఎలివేషన్ ఎలిమెంట్స్. మన రవితేజ గారు అయితే తన యాక్టింగ్ని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ సాలిడ్గా థియేటర్కల్ వాచ్ ఆఫర్ చేస్తుంది. గ్యారంటీగా ప్రతి ఒక్కరు ఈ మూవీని అయితే చూడండి. వన్ టైం వాచబుల్ అంటే ఇట్స్ పక్కా డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. బట్ ఆ వన్ టైం మాత్రం థియేటర్లోనే చూడాలి. ఇది థియేటర్ వాచ్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరికీ ఈ మూవీ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మీకు సినిమా పిచ్చుండి ఈ మూవీని థియేటర్లో చూడకపోతే అది మీ లాస్ అంతే. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అన్నది కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ చూడకపోతే పక్కా వెళ్ళి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టాటా, టేక్ కేర్, బై, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్విజ్.